పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. సోమవారం హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని 40 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు లబ్ధిదారులు మాట్లాడారు. కార్యక్రమంలో 14 డివిజన్ కార్పొరేటర్ తూర్పాటి సులోచన, సారయ్య, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పత్రి రాజేష్, సౌరం బుచ్చమ్మ, డివిజన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పస్త్రం శంకర్, మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, గ్రామ పార్టీ అధ్యక్షులు సౌరం చిన్ని, ముచర్ల స్టాలిన్, ఈర్ల రాజేందర్, త్రికోవెల శ్రీను, లింగస్వామి, గొలుసుల సంతోష్, కడెం కుమార్, యూత్ నాయకులు పైసా మహేష్, కన్నా, భరత్, పిట్టా సుధీర్తో పాటు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఆర్వో శ్రీనివాస్, వార్డ్ ఆఫీసర్ సార్గు సాయిరాజ్ మరియు లబ్ధిదారులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఇంతియాజును మన అధ్యక్షులు అందరు కలిసి ఎవరైతే ఒకవేళ నిరుపేదలు ₹1,00,000 మొదటిగా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మహిళా పొదుపు సంఘంతో మాట్లాడి వీలైతే మనం గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి ఇప్పించి కట్టిద్దాం. వాళ్ళ డబ్బులు రాగానే మళ్ళీ వారికి అప్పచెప్పేటట్టు చూద్దాం. సో ఇందులో మీరు బేస్మెంట్ కట్టంగానే ₹1,00,000 పడతాయమ్మా. మళ్ళీ గోడలు వేసే వరకు, స్లాబ్కి వచ్చే వరకు 2 లక్షలు వేస్తారు. తర్వాత లింటల్ వరకు 1 లక్ష, స్లాబ్ పడగానే 2 లక్షలు. ఫస్ట్ స్లాబ్ మనం బేస్మెంట్కు 1,00,000, లింటల్ లెవెల్ అంటే తెలుసుకమ్మా, గోడలు రావడాక గోడలకు 1,00,000 ఇస్తారు. మళ్ళీ మీరు స్లాబ్ పోయగానే 2 లక్షలు, అయిపోగానే 5 లక్షలు కూడా పడుతుంది. కాబట్టి వీటిని మనసులో దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయండి. మేస్త్రికి కూడా నామ్స్ ఇచ్చింది, అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే ఆ పేపర్ ఇస్తుంది. ఇంతియాజ్కు అధ్యక్షులందరికీ ఇస్తుంది ఆ పేపర్. మేడం ఆ రేట్ ప్రకారంగానే కట్టాలి. ఎవరైనా ఎక్కువ తీసుకుంటే తక్షణమే నేను నాకు చెప్పండి, డైలీవేర్ ఎమ్మెల్యే ఉన్నది దానికి చెప్పండి. ఎవరైనా మేస్త్రి ఎక్కువ వసూలు చేస్తే కేసు రిజిస్టర్ చేపిస్తాం వారి మీద. ప్రభుత్వ నామ్స్ ప్రకారంగా ప్రభుత్వం ఏదైతే కట్టేదానికి ఏదైతే అమౌంట్ నిర్ణయించిందో ధర, ఆ ధర కంటే ఎక్కువ ఎవ్వరు కూడా ఇవ్వకండి దయచేసి. ఎందుకంటే మీరు చాలా కటిక బీదలం మనం. అందుకనే ఎక్కువ డబ్బులు పెట్టి మళ్ళీ ఒకవేళ ఏమైనా కొడుకు ఏమైనా సాయం చేస్తారన్నా కూడా మీరు ఎక్కువ కట్టింది అనుకో డబ్బులు పడాయి. కాబట్టి ఈ 60 గజాల లోపలనే కట్టుకోండి అమ్మ, మంచిగా కట్టుకోండి. తొందర ఏం లేదు, డబ్బులు ఎక్కడ పోవు. ఇది నిరంతర ప్రక్రియ. రానులకు కూడా మళ్ళీ ఇంకా నేను 1000 ఇండ్లు ఎక్కువ అడిగినా బహుశా పెద్ద మనసుతో రేవంత్ గారు ఇస్తా అన్నారు ముఖ్యమంత్రి గారు, ఇంకా తెస్తారు. 14వ డివిజన్ మీద సారన్న, ఇంతియాజ్ అధ్యక్షులు అందరూ చెప్పినట్టుగా ప్రత్యేక దృష్టి పెట్టి మీకు ఒక 10 ఇండ్లు ఎక్కువ ఇచ్చేటట్టే పనిచేస్తాను. ఇక్కడికి వచ్చిన గ్రామ అధ్యక్షులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మహిళా లీడర్లకి, అదేవిధంగా లబ్ధిదారులకి, మేడం డీసీ మేడం గారికి, బీసీ గారికి, అదేవిధంగా అందరికీ పేరు పేరున, లబ్ధిదారులకు పేరు పేరున నా ఒక నమస్కారాలు తెలుపుతూ, నాగరాజు అన్న ఎంతో కృషితోటి ఇన్ని రోజులు ఆగినా కానీ కలెక్టర్ గారి దగ్గరికి పోయి మాట్లాడి మనకు లబ్ధిదారులకు లబ్ధి ఇచ్చినందుకు, పేపర్లు ఇచ్చినందుకు, అదేవిధంగా మనం ఇప్పుడు తీసుకున్నదే కాదు, మనం 70 గజాలలో తప్పనిసరి ఇల్లు కట్టుకోవాలి. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మనం మెదలాలి. అన్ని విధాలా మనం చూసుకోవాలి. నాగరాజు అన్నకి అన్ని విధాలుగా మనం సహకారం ఉండాలి. ప్రతి విషయంలో కానీ నాగరాజు అన్న పేరు మనం నిలిచేటట్టు చూడాలి. మనకు రేవంత్ అన్న రెడ్డి గారు మనకు అన్ని విధాలా ఇది ఆలోచించి మనకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు చాలా నమస్కారాలు తెలుపుతూ, నాగరాజు అన్నకు కూడా నమస్కారాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన నాగరాజు అన్నకి నమస్తే. 14వ డివిజన్. నా పేరు పూతాటి అనిత. కేఆర్ నాగరాజు అన్నది వందనాలు. మా ఇల్లు వచ్చినందుకు మేమిద్దరం హ్యాండిక్యాప్లం, భార్యాభర్తలు, ఇద్దరు మాకు పాపలు. చాలా గుర్తించిండు మమ్మల్ని నాగరాజు అన్న. 10 సంవత్సరాల నుంచి ఏ పార్టీ మమ్మల్ని గుర్తించలేదు. రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చి నాగరాజు అన్న ఆధ్వర్యంలో ఇల్లు ఇచ్చిండ్రు. ఎంతో సంతోషంగా ఉంది. తరపున ముందు వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి మేము అక్కడ ఉంటున్నాం కానీ మమ్మల్ని గుర్తించిన వారు లేరు. నిజంగా సార్ మీకు మా యొక్క ఏన్మాంలో 14వ డివిజన్ తరపున ఎమ్మెల్యే గారికి నిజంగా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మీరు ప్రాంప్ట్గా
సార్. దీన్ని బట్టి నీకు నిజంగా మేము చాలా రుణపడి ఉంటాము సార్. ఎంతో దిగులతో మేము చాలా భారంతో ఉన్నాము. మా భారంను గుర్తించిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, నా చిన్నప్పుడు నేను ఈరోజు చదువుకున్న ఈ స్థితిలో ఉన్నానంటే ఈ యొక్క అంటే కాంగ్రెస్ పార్టీ తరపునే మాకు ఎంతో హెల్ప్ చేశారు. అంటే చదువుకోవడానికి కూడా మాకు యోగ్యతనిచ్చారు. నేను యాక్చువల్లీ భూపాలపల్లి నియోజకవర్గం తల్లి గారి నుండి అప్పుడు కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తర్వాత ఇన్ని సంవత్సరాలకి ఒక 25 years 30 years తర్వాత మాకు సహాయం అందిందండి. నిజంగా రేవంత్ రెడ్డి గారికి, మరి ముఖ్యంగా 14వ డివిజన్ తరపున ఎమ్మెల్యే నాగరాజు గారికి మా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇది మనము ఒక సపోర్ట్గా ఉండాలని కూడా అందరికీ విజ్ఞపిస్తుందండి. ఎందుకంటే మనం సపోర్ట్ ఇస్తేనే ఏ నియోజకవర్గమైనా ఏ పొజిషన్ వాళ్ళైనా కరెక్ట్గా చేయగలరు. మనం కూడా సపోర్ట్ ఇచ్చి నిజంగా తన తరపు నుండి మనం ఏం చేయాలో అది తెలుసుకొని ముందుకు మనం వెళ్ళాలి. తీసుకున్నంత మాత్రాన కాదు, దాన్ని గుర్తించి మనము మన తరాలకు కూడా ఇదొక దీనివల్ల మనం ఈ విధంగా బెనిఫిట్ వచ్చింది అని ఈ తరపు నుండి ఎమ్మెల్యే గారి నుండి అయినా రేవంత్ రెడ్డి గారి నుండి అయినా మన తరతరాలకు గుర్తుండిపోయే విధంగా మన పిల్లలకు మనం నేర్పిస్తూ ముందుకు వెళ్ళాలని మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అన్న గారికి నిండు వందనాలు తెలియజేస్తూ ముగిస్తుంది. చూపక మమత.